ప్రభుత్వ అధికారులు నిధుల వినియోగంలో ఏ రకంగా నిర్లక్ష్యంగాను అవినీతి వ్యవహారంగాను ఉంటారన్న దానికి విశాఖలోనే ఇప్పుడు మనకు కనిపిస్తున్న లైట్ హౌస్ ఒక నిదర్శనం. సరిగ్గా ఒక వారం రోజుల క్రితం విశాఖలో దక్షిణ భారతదేశంలోనే ఒక ప్రత్యేకంగా చెప్తూ లైట్ హౌస్ ఫెస్టివల్ నిర్వహించారు. ఆ క్రమంలో ఇక్కడ లైట్ హౌస్ ఫెస్టివల్ దగ్గర వేలాది మందిని తీసుకొచ్చి ఇక్కడ ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేసి వివిధ రకాల సంస్కృతి సాంప్రదాయాలను కూడా ప్రచారం చేసినట్టు లెక్కల్లో ప్రభుత్వ అధికారులు చూపించారు. ఆ క్రమంలో పోర్టు, రోడ్డు, అలాగే ఉపరితల రవాణా శాఖ ఆధ్వర్యంలో ఈ లైట్ హౌస్ ఫెస్టివల్ జరిగింది. అయితే ఇక్కడ ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సింది ఈ లైట్ హౌస్. ఈ లైట్ హౌస్ ఏదైతే ఈ లైట్ హౌస్ కేంద్రంగా ఇక్కడ విశాఖలోని అరుదైన లైట్ హౌస్గా చెప్పుకుంటూ ఇక్కడ ఏర్పాటు చేశారు. కానీ ఈ లైట్ హౌస్కి మనం చూడవచ్చు ఏ రకంగా సున్నాలు వేశారో. కేవలం లైట్ హౌస్కి సంబంధించి ఇది బ్రిటిష్ కాలంలో నిర్మితమైన దశలో ఇది కొంతవరకు ఏదైతే మరమ్మతులకు అవసరమైన పరిస్థితి మీరు చూడవచ్చు. చాలా చోట్ల ఇప్పటికి కూడా పెచ్చులు ఊడిపోయి ఉంది. లోపల ఉన్న ఐరన్ సంబంధించిన రాడ్స్ కూడా బయటకు కనిపిస్తున్నాయి. నిజానికి లైట్ హౌస్ ఫెస్టివల్కి కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అయితే అంత ఖర్చు చేసిన దశలో ఖచ్చితంగా ఈ లైట్ హౌస్కి సంబంధించిన ఏదైతే పెచ్చులు ఊడిపోయావో అట్లాగే బీటల వారు ఉందో దానికి కొద్ది మొత్తంతోనే ప్లాస్టరింగ్ చేసినట్లయితే మరికొంతకాలం లైట్ హౌస్ నిలబడే అవకాశం ఉంది. కానీ ఈరోజు చూసుకుంటే లైట్ హౌస్ ఫెస్టివల్ పూర్తయి దాదాపుగా వారం రోజులు అయినప్పుడు కూడా ఇప్పుడు ఏ రకంగా ఉందో మనం చూడవచ్చు. కేవలం మొక్కుబడిగా ఈ వ్యవహారం నడిపారు అనడానికి ఇది ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. లైట్ హౌస్కి సంబంధించి మరమ్మతులు చేయకుండా కేవలం పెయింటింగ్లు వేసి లెక్కలు చేశారనడానికి ఇది ఒక సాక్ష్యంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే లైట్ హౌస్ ఫెస్టివల్ స్థానికులకి మత్స్యకారులకు ఎలాంటి సంబంధం లేకుండా కేంద్రం తూతు మంత్రంగా అధికారులు నిర్వహించారని చెప్పేసి ఇప్పటికే స్థానికుల నుంచి నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈరోజు చూసుకుంటే ఈ రకంగా కోట్ల రూపాయలు ఖర్చు చేసిన అధికారులు ఎందుకు ఈ లైట్ హౌస్ నిర్మాణానికి మరమ్మతులకి నిధులు వెచ్చించలేదు, దీనికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ కూడా వినిపిస్తుంది. ఈ రకంగా ఇప్పటికే లైట్ హౌస్ ఫెస్టివల్ నేపథ్యాన ఒక రకంగా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు వస్తున్న దశలో త్వరలో విశాఖ ఉత్సవం కూడా జరగబోతుంది. ఆ విశాఖ ఉత్సవంలో కూడా ముందస్తుగానే ఏదైతే విశాఖ నగరాన్ని అలాగే అనకాపల్లిని, అరకుని ప్రతిబింబించే రీతిన వ్యవహారాలు ఉన్నాయో వాటికి సంబంధించి ఇలా తూతూ మంత్రంగా పైన పెయింటింగ్లు వేయకుండా నిజంగా ఏ మేరకు అవసరమో చిత్తశుద్ధిగా చేయాలని ఇటు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా స్థానికులు కోరుతున్నారు. మరోవైపు చూసుకుంటే ఈ లైట్ హౌస్ ఫెస్టివల్కు ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారందరిపై కూడా చర్యలు తీసుకోవాలని కూడా ఉత్తరాంధ్రకు చెందిన ప్రజలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.